కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరొక దినం మేము మీ జ్ఞానాన్ని దేవా సకల విధములైన అనుభవ జ్ఞానముతో పరిశోధించి నేర్చుకొని చుండగా, సర్వేశ్వరుడా, ఈ లోకంలో ఉన్న సకల జ్ఞానము మీ జ్ఞానం ముందు ఎందుకు పనికిరాదని రుజువుపరచడానికే కొన్ని మాటలు మేము నేర్చుకుంటున్నాం. అందులోనే అతి ముఖ్యమైనది బూడిదయ్యే భూమి. ఈ భూమి బూడిదవుతుందా లేదా అనేది, లేదా ప్రకృతి పంచభూతములే బూడిదవుతాయంటే ఈ ప్రపంచం నమ్మలేని దశలో ఉంది. ఎలా నాశనం అవుతుందో మరి మీ లేఖనానుసారంగా మేము పరిశోధించగలుగుటకు సహాయం దయచేయమని, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, మేము వినువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి వారమై ఉండుటకు సహాయము దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచాన్ని సవాలు చేసేది, శాస్త్ర ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసేది, ఆశ్చర్యపరిచేది మరొక అద్భుతమైన అంశమే బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా. అసలు భూమి బూడిదైతే, అంటే భూమి కాలిపోయి బూడిదైతే, ఈ అంతరిక్షంలో ఈ విశాల ప్రకృతిలో ఉన్న ఈ భూమి ఒకటి బూడిదైతే ఈ ప్రకృతి మొత్తం నాశనం అవుతుందా అని మనం ఈరోజు బైబిల్ నుంచి నేర్చుకుందాం. అసలు క్రైస్తవ ప్రపంచం చేస్తున్న ఈ బోధ ఈరోజు వరకు ఈ క్రైస్తవ్యం ఎందుకు విస్తరించలేకపోతుంది? ప్రపంచంలో శాస్త్రోక్తంగా, శాస్త్రపరంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న అమెరికా కూడా బైబిల్ శాస్త్రాన్ని అధిగమించలేదని మరి లూసియానా చట్టం తీసుకొచ్చి అమెరికా పాఠ్యపుస్తకాలలో నుంచి, అనగా ఈవెన్ ప్రైమరీ స్థాయి నుంచి సెకండరీ స్థాయి వరకున్న ఎన్నో బైబిల్ పాఠాలను తొలగించి బైబిల్ కేవలం ఒక మతమని, లేదా మా మతం గొప్పదనుకునో మరి ఏమనుకునో, ఇందులో మతతత్వము లేదా తత్వజ్ఞానమే ఉంది తప్ప శాస్త్రజ్ఞానము లేదనుకొని ఈరోజు శాస్త్రాన్ని తీసుకొని మిడిచిపడుతూ బైబిల్ను కాదనే దశకు చేరిపోయింది. మనం ఈరోజు యేసుక్రీస్తును బోధిస్తున్నప్పుడు, అందుకేనేమో ఇప్పటి వరకు ఈ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం యేసుక్రీస్తు మాటలను ఎక్కడి వరకు ఉపయోగించుకుందంటే, యేసు కేవలము ఒక రోగాలను తీసివేసే డాక్టర్ గాను, ఆకలైతే అన్నం పెట్టే మరి ఒక దాతగాను, దాహం వేస్తే నిలిచేవాడిగాను, ఇలా ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి అద్భుతాలు చేశాడు. నీళ్ళ మీద నడిచాడు, ఇలా ఎన్నో అద్భుతాలు చేశాడు అని ప్రకటించడం మొదలుపెట్టింది. ఇలా క్రైస్తవ ప్రపంచం యేసుక్రీస్తు యొక్క మహిమలను, యేసుక్రీస్తు ఆనాడు చేసిన ఈ మహత్కార్యములను ప్రకటించి మా యేసే ఇంత గొప్పోడు అని చెప్పడం ప్రారంభించారు. దానిని వలన అనేక మంది ఆకర్షింపబడి మరి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యలో యేసు చేసిన ఈ మహత్యాలన్నీ మేము కూడా చేయగలమని ఎంతోమంది హేతువాదులు, బాబాలు, నాస్తిక సమాజం వారు మన ముందుకు వచ్చి మేము నీళ్ళ మీద నడుస్తామని, మేము గాల్లో అద్భుతాలు సృష్టించగలమని, మేము ఇలా ముట్టుకొని బాగా చేయగలమని, ఇలా ముట్టితే ఒకరోజు బాగయ్యాడు అని యేసు చేశాడని చెబితే, ఈరోజు మరి రేకి హీలింగ్ అని వచ్చి ముట్టుకుంటే బాగవుతుంది మేము కూడా చేస్తామని ఒకడు, ప్రాణిక్ హీలింగ్ అని ఒకడు, లేదా మెస్మరిజం అంటే హిప్నాటిజం ద్వారానే వ్యాధి నయమవుతుంది, అంటే దూరంగా మనిషిని ముట్టుకోకుండానే నీ రోగం బాగవుతుంది పో అంటే బాగవుతుంది అనే విధానాన్ని తీసుకొచ్చి, బైబిల్లో గొప్పతనం ఏమీ లేదు. యేసుక్రీస్తు మామూలు వాడే, ఒక మతాన్ని సృష్టించిన వాడే, ఒక మతనాయకుడే అనే దాన్ని అలా చిత్రీకరించడానికి ఈ ప్రపంచం ప్రయత్నిస్తున్నప్పుడు, బైబిల్లో ఉన్నది మతమా? కేవలము ఈ అద్భుతాలు చేయగలిగే ఒక మామూలు వ్యక్తేనా ఆయన? బైబిల్లో చెప్పిన మాట ఈ శాస్త్రాన్ని అధిగమించలేదా అని మనం ఆలోచించి
ఈరోజు శాస్త్ర ప్రపంచమే గొప్ప అనుకున్నప్పుడు ఆ శాస్త్రాన్ని కలదనే జ్ఞానము బైబిల్ ప్రకారంగా నెరవేరుతుంది, బైబిల్లోనే ముందు చెప్పబడింది అనేది మనం చెప్తున్న మాటలు అంతే. అందుకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అంటే మరి అప్పుడప్పుడు టెక్నికల్ సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలని, మీరు ఎంబీటీహెచ్ క్లాస్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక సైన్స్ సబ్జెక్టు మరి పెట్టి ఈ ప్రపంచాన్ని మనము తలక్రిందులు చేసి ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగాలి అంటే బైబిల్ ముందు మోకరించాలి. ఎవడైనా బైబిల్ వేస్ట్ అండి, ఇది ఈరోజు శాస్త్రానికి నిలబడదు, రీజనింగ్కు నిలబడదు, అందుకే దీన్ని వదిలేద్దాం అన్న భావంలోనికి ఎంతోమంది వెళ్ళిపోతూ చాలామంది క్రైస్తవులు హేతువాదులై నాస్తికులై, ఇదిగో చూసుకోండి మీరే మీ క్రైస్తవుడే ఇదిగో హేతువాద అయిపోయాడని ఏలుపెట్టి చూపించే దశకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ప్రపంచ హేతువాద సంఘానికి ఒకప్పుడు ప్రెసిడెంట్ డాక్టర్ అబ్రహాం టి కోవుర్. ఎవరైనా హేతువాద సంఘానికి ప్రెసిడెంట్ ఎవరు? అబ్రహాం టి కోవుర్. ఈరోజు భారతదేశ నాస్తిక సమాజానికి ప్రెసిడెంట్ ఎవరు అనుకుంటున్నారు? జోసఫ్ ఎడమరుగు. అర్థమైంది లేదా? ఈరోజు అనేక మంది మీరు చూస్తున్నట్టయితే ఎంతోమంది ఈ బైబిల్ వల్ల ఏం కాదని గన్ను పట్టుకొని అడవుల్లో ప్రాణాలు వదిలారు. అందులో ఉన్న వాళ్ళంతా మనోలే. అర్థమైందే లేదా? మీరు కనుక చూస్తే ఎందుకు ఇలా జరుగుతుందంటే బైబిల్ ఏమీ చేయలేదు, ఒక మత పుస్తకం అనే భావంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం బైబిల్లో బోధిస్తుంటే అనేక మంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, ఆ వచ్చిన రోజున ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచిస్తే రెండవ పేతురు 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మీరు కనుక ఆలోచిస్తే, అయితే ఇప్పుడున్న ఆకాశమును 2 పేతురు 3:7 ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన ఈ యొక్క గ్రంథములో లేఖనం ఏమి చెప్తుందంటే ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి ఏమవుతుంది అంటే అగ్నితో కాల్చివేయబడటానికి సిద్ధముగా ఉన్నది అనగానే ఈ ప్రపంచం అనుకుంటుంది ఏంటంటే భూమి కాలిపోద్దా? ఏది కాలిపోతుందని మనకు తెలుసు, కట్టెలు కాలిపోతాయి అంతే కదా, కొన్ని వస్తువులు కాలిపోతాయి. మనం ఆలోచిస్తే ఏదో బట్టలు కాలిపోతాయి, అవసరం ఉంటే చెట్లు కాలిపోతున్నాయి. కాబట్టి కొన్ని రకాలైన పదార్థాలు కాలిపోవచ్చునేమో. భూమి ఎక్కడ కాలిపోతుందండి? భూమి కాదురా నాయన. దేవుడు ఏమంటాడంటే ఆకాశం కూడా కాలిపోద్ది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు చూస్తే ఆకాశం కూడా, ఆకాశం అంటే ఏంటిది? స్పేస్ అంటే ఇప్పుడు ఇదిగో భూమి చివరి పాయింట్ నుంచి నీకు కనబడినంత ఎత్తుకు ఏ మనిషి అందుకోలేనటువంటి, ఏ రాకెట్ వెళ్ళలేనటువంటి ప్రదేశంలో ఉన్నదంతా ఆకాశం అంటే స్పేస్, ఖాళీ ప్రదేశం. ఒక వస్తువు ఖాళీ ప్రదేశంలో కాల్చివేయబడుతుంది తప్ప అసలు ఈ ఖాళీ ప్రదేశం కాల్చివేయబడుతుందా అని ఈ ప్రపంచం నమ్మకం. అందుకే బైబిల్ అన్నీ ఎవడో తెలుగు కల్లోడు రాసింది, వాళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు, మనది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఖాళీ అంతరిక్షం అంటే ఇప్పుడు ఆకాశం, భూమి ఈ రెండేనా అని మనం ఆలోచిస్తే ఇంకా బాగున్నది. కిందికి వెళ్తే అదే అధ్యాయం 3వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఇంకా ఒక అద్భుతమైన సంగతి ఉందండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో పంచభూతములు అంటున్నాడు. ఇక్కడ చూసేసరికి మరొక భయంకరమైన సంగతి తెలుస్తుంది. ఏమంట? పంచభూతములే మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న సమస్త కృత్యములను కాలిపోవును అంటున్నాడు దేవుడు.
పంచభూతములు అనగానే మళ్ళా భయమైంది నాకు. ఇదేంట్రా బాబు, ఓకే భూమి ఆకాశం అంటే వేరే విషయం. ఇప్పుడు పంచభూతములలో ఏమున్నాయి మీరు ఆలోచిస్తే, మొదటిది భూమి అనుకుందాం. పంచభూతములలో ఒకటి భూమి, రెండవది ఆకాశం, ఎంత బాగుంటుందో చూడండి. మూడవది నీరు, అంతే కదా, ఆలోచించాలి. నాలుగవది గాలి, 5 ఏంటండి ఇది. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసిందండి. భూమిని కాల్చాలంటే అగ్ని అవసరం. మీరు మళ్ళీ ఆలోచించినట్టయితే, ఓకే భూమి దాని మీద ఉన్న సమస్త కృత్యంలో కాలాలంటే ఏం కావాలి, అగ్ని అవసరం. పోనీ ఆకాశాన్ని కావాలన్నా అగ్ని అవసరం, నీరుని కావాలన్నా అగ్ని అవసరం. గాలి, అసలు గాలి మనకు కనబడది, అయినా ఈ గాలి కాలిపోద్ది అన్నాడు. పోనీ మరి అగ్ని కాలిపోద్ది అంటాడు ఏంటి అంటే, అగ్నిని కాల్చేది ఏంటిది ఇంతకి, అగ్ని కూడా కాలిపోద్ది అంటున్నాడు. ఇది విచిత్రం. 4 కాలిపోతాయంటే ఏది కాల్చాలన్నా ఏం కావాలి, అగ్ని కావాలి. ఈ అగ్నిని కాల్చాలంటే కాల్చే అగ్ని కాలిపోతుందంటే, ఈ పంచభూతములు దేని కొరకు నిల్వ చేయబడ్డాయి, అగ్ని కొరకు. అంటే ఈ అగ్ని వేరు. 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇది 7వ వచనంలో చెప్పింది ఏంటిది, 3వ అధ్యాయం 7వ వచనంలో, అదే వాక్యము వలన, అంటే వాక్యము వలన ఉన్నది. వాక్యము వలన భద్రము చేయబడినంటే, వాక్యము వలన అగ్ని పుట్టి, ఆ అగ్ని వలన ఈ పంచభూతములు కాలిపోతాయి. ఇవి కాలిపోకముందు ఏమంటారంటే ఒక మహాధ్వని. ఏమన్నాడండి 10వ వచనంలో, మహాధ్వనితో గతించిపోను. మహాధ్వని అంటే ఇవి గతించిపోయే ముందు, ధ్వని అంటే ఏంటిది, శబ్దం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇంత గొప్ప సంగతి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పంచభూతములు అంటే భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని, పంచభూతములే కాలిపోతాయి. నాట్ ఓన్లీ భూమి. మన సబ్జెక్ట్లో మేము టైటిల్ పెట్టింది ఏంటిదంటే, కేవలము బూడిదయ్యే భూమితో. అసలు ఏముండాలి మన టైటిల్, పంచభూతములు కాలిపోతాయా అంటే సరిపోతుంది, చిన్నగా పెట్టుకోవాలనుకుంటే. అంతే కదా, మీరు ఆలోచించినట్టే పంచభూతములు కాలిపోతాయా అనేసరికి, పంచభూతాలలో అగ్ని అంటే అగ్ని కూడా అగ్నికి ఆహుతైపోతుంది అని అర్థం. దేని వలన భద్రం చేయబడ్డాయి అంటే, ఇవన్నీ దేని వలన నాశనం చేస్తారంటున్నాడంటే, వాక్యము వలన. వాక్యము వలన ఇవన్నీ నాశనం అయిపోతాయి అన్నాడు. వాక్యము వలననే ఎందుకు నాశనం అవ్వాలి, ఎందుకంటే ఈ పంచభూతములను కలగజేసినది ఏంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యము వలన నిర్మాణమైనది. ఈ ప్రపంచము అనగానే మీరు కనుక ఆలోచిస్తే, ఈ ప్రకృతి, మనమున్న ఈ భూ ప్రపంచము, భూమి ఉన్న ఈ ప్రపంచము లేదా లోకము దేని వల్ల తయారైంది, వాక్యము వలననే పుట్టినవి, వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే ఈ ప్రకృతిని కలగజేసినదే దేవుని వాక్యము. వాక్యం అంటే మాట, దేవుని వాక్కు. వాక్కు అంటే మాట. మాట అంటే ఏంటిది, మాట వలన ఏమొస్తుందండి, నేను మాట్లాడాను అనుకో, ఏమొచ్చింది, మాట వలన శబ్దము పుడుతుంది. ఈ శబ్దము ఈ దేన్ని కలగజేసిందంటే శక్తిని కలగజేస్తుంది. శబ్దము వలన శక్తి పుట్టి, శక్తి వలన పదార్థము పుట్టింది. ఈరోజు శాస్త్రం చెప్పింది అదే. ఈ ప్రకృతి ఎలా పుట్టిందయ్యా, ఈ పంచభూతములు ఎలా పుట్టాయ్యా అని అడిగితే ఏమంటుంది శాస్త్రవేత్త అంటే, లేటెస్ట్ సైన్స్ బిగ్ బ్యాంగ్ అనే థియరీని చెప్తున్నాడు. అంటే కొన్ని 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఆకాశంలో ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది. బిగ్ బ్యాంగ్ అన్నాడు. ప్రేలుడు అంటే, ప్రేలుడు అంటే ఏంటిది, శబ్దము. శబ్దము వలన శక్తి పుట్టి, శక్తి వలన
పదార్థము పుట్టింది అంటే శక్తికి ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఈ పదార్థంలో ఉన్న ప్రతిదీ శక్తి స్వరూపం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ శక్తి స్వరూపం అన్నాడు. శక్తి మీన్స్ పవర్, ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమన్నా కాదు, ఎనర్జీ. ఇది ఏదైనా సరే శక్తిమయం అన్నాడు. సర్వం శక్తిమయం. కాబట్టి దేవుడు ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాడో తెలుసా మీకు? అందుకే ఏమన్నాడంటే నేను పరలోకంలో ఉన్నాను, ప్రపంచం అంతటా అందరికీ తండ్రి అయిన దేవుడు అంతటాను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శక్తి స్వరూపం ఆయన. ప్రపంచంలో ప్రతి చోట శక్తి అనగా మీరు కనుక ఆలోచిస్తే ఈ ఎనర్జీకి మూల కారణం శక్తి. శక్తి నుంచి పదార్థం పుట్టింది. పదార్థంలో ఏముంది అని మీరు ఆలోచిస్తే దీన్ని ఏమన్నాడంటే ఇప్పుడు భూమిని ఒక పదార్థం అంటున్నాడు, ఆకాశం కూడా పదార్థమే, నీరు పదార్థమే, గాలి పదార్థమే, అగ్ని పదార్థమే. పదార్థానికి బేస్ ఏంటో తెలుసా? పదార్థం అండి, ఎలిమెంట్ అంటారు, మూలకం. మూలకంలో ఏముంటుందో తెలుసా? సెంటర్ ప్లేస్లో న్యూక్లియస్ అంటారు. కొంచెం సైన్స్ అర్థం చేసుకోవాలి. పదార్థములో రుణధాతువులు అంటే మైనస్, దీన్ని ఎలక్ట్రాన్స్ అంటారు. ప్లస్, ప్లస్ అంటే ఏమంటారు? రుణ ఏదో ధన ఏమంటారు, ప్లస్ ఏమంటారు ఇంగ్లీష్లో? పాజిటివ్. ఓకే, ప్రోటాన్స్. కానీ దాన్ని ఏమన్నాలంటే మైనస్ అన్నాం కాబట్టి రుణ అన్నాము. తెలుగులో రావట్లేదు, ప్లస్ అనుకోండి, ప్రోటాన్స్ అనండి. కానీ వాట్ ఈస్ ద తెలుగు పదం కావాలి మనకు. ఓకే, ధనావేశం. అదే మైనస్ను రుణావేశం అంటే ప్లస్ను ధనావేశం అంట. ఈ ప్రతి పదార్థంలో ఇవి ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఇది ప్రకృతిలోని ప్రతి పదార్థంలో ఉందంటే ఈవెన్ అంతరిక్షంలో కూడా అనగా ఆకాశంలో కూడా, స్పేస్లో కూడా ఏమున్నాయంటే రుణ ధనావేశము కలిగిన ఈ పదార్థం ఉన్నది. దాంట్లో న్యూక్లియస్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రకృతి, మీరు అనుకుంటున్నారు ఈ ఆకాశంలో ఖాళీ స్థలం ఉంది, ఇందులో ఏమీ లేదని మనం అనుకుంటున్నాం. అంటే కదా మనకేమీ కనిపించట్లేదు కదా. ఈ రెండింటి చేతుల మధ్యలో ఏమైనా ఉందా? ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఉన్నది. ఏమున్నదో తెలుసా? పదార్థం ఉన్నది. ఇందులో కూడా పదార్థం ఉన్నది. అంటే ఆకాశము, అంతరిక్షము, స్పేస్ అనేది కూడా పదార్థం. ఎందుకంటే ఇది దేని వలన సృష్టింపబడినది? శక్తి వలన. శక్తి, శబ్దము వలన శక్తి పుట్టి, శక్తి వలన పదార్థం పుట్టింది. ఆకాశము పదార్థం అయితే ఈ పదార్థము కూడా రుణధన ఆవేశములతో కలిగి ఉన్న పదార్థం దీంట్లో ఉంది. అందుకే ఈ పదార్థానికి ఏముంటుంది మరి? మీ క్లాస్ అయింది కదా, పదార్థానికి ఏమున్నది? జీవం ఉన్నది. పదార్థానికి ఏమున్నది? జ్ఞాపక శక్తి ఉన్నది. గతంలో క్లాస్ అయింది, గుర్తుపెట్టుకోండి. పదార్థానికి జీవం ఉన్నది, జ్ఞాపక శక్తి ఉన్నది. బైబిల్ చెప్పింది. ఈరోజు సైన్స్ కాదు, బైబిల్ చెప్పింది. కాబట్టి ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్న వరల్డ్ కప్ యాజ్ ఇట్ ఈజ్గా భారతదేశంలోకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఈ అంతరిక్షంలో ఉన్న క్యారియర్ వేవ్స్, ఎలక్ట్రానిక్స్ అక్కడున్న పదార్థాన్ని అక్కడ రిలే చేస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సజీవంగా మనకు తెచ్చి మన టీవీలో చూపిస్తున్నది ఈరోజు. కాబట్టి అంతరిక్షం కూడా పదార్థమే. నీరు ఒకటే కాదు క్యారియర్ వేవ్ అంటే, నీరు ఒకటే ఇక్కడ నుంచి పెడితే మళ్ళీ అక్కడ నుంచి ఏదో వాహకం కాకుండా భూమి, నీరు, గాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వాహకం. అంటే పదార్థాన్ని తీసుకెళ్లేది, మెసేజ్ని తీసుకెళ్లేది. కానీ ఏదన్నా ఒకదాన్ని తీసుకెళ్లేదంటే ఇదంతా పదార్థం. ఈ పదార్థానికి జీవం ఉన్నది, అది మర్చిపోదు. ఈ పదార్థానికి జ్ఞాపక శక్తి కూడా ఉన్నది. ఎందుకంటే ఇది జీవము గల మాట నుంచి పుట్టింది. వాక్యంలో ఏముంది? ఏమన్నాడు వాక్యం? ఆ వాక్యం శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమనంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి పదార్థానికి ఇన్నున్నాయి. కాబట్టి ఈ పదార్థము, పంచభూతములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి కనుక అదే వాక్యము వలన మరలా నేను దాన్ని కాల్చేస్తానంటున్నాడు దేవుడు.
ఎంత బాగుంది. అందుకే ఏదైతే ఈ పదార్థాన్ని పుట్టించిందో అదే దానికి ఏమున్నది శక్తి, దాన్ని నాశనం చేసే శక్తి ఉన్నది. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఇప్పుడు. భూమి కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక, ఇది దేవుని మాట. ఈ మాట వలన శబ్దము పుట్టి, శబ్దము వలన శక్తి పుట్టి, శక్తి వలన పదార్థము పుట్టింది. కలుగుగాక అంటే పుట్టింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈ పంచభూతములు నాశనమవుగాక అన్నాడు అనుకుందాం. భూమి కాలిపోవును గాక అన్నాడు అనుకుందాం. ఏమవుతుంది? మరలా శబ్దము పుట్టి, శబ్దము నుండి శక్తి పుట్టి, శక్తి నుండి పదార్థము పుట్టి ఈ పదార్థాన్ని కాల్చివేస్తుంది, ఈ పదార్థాన్ని మాయం చేస్తుంది. ఆ ఒక్క శక్తి, ఆ గుణము ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ మీకు గుర్తుకొచ్చింది. ఎలాగండి ఒకసారి పుట్టింది నాశనం అవుద్దా? ఇంత పెద్ద అంతరిక్షం, అంతు తెలియని అంతరిక్షం, అసలు ఈ ప్రకృతికి అంతు తెలియలేదు. ఎన్ని ఏంటి అవి హబుల్ టెలిస్కోప్ పెట్టి పంపినా ఎంత పట్టినా ఈ అంతరిక్షానికి అంతు లేదండి అని ఈరోజు శాస్త్ర ప్రపంచం అంటుంది. ఇంత పెద్ద ఈ అంతరిక్షాన్ని మాయం చేస్తాడా దేవుడు? ఆ శక్తి దేవునికి ఒక్కడికే ఉంది, అంటే శక్తికే ఉన్నది. దానికి ఉదాహరణ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే మీకు ప్రకృతిలో ఒక సంగతిని చూపిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎలా నాశనం చేయగలడు అన్న మాట, తానే అన్న మాట తాను వెనక్కి తీసుకుంటే ఉంటుంది. ఎక్కడ ఏషియాలో ఉంటుంది, జ్ఞాపకం లేదు. తను అన్న మాట తాను వెనక్కి తీసుకుంటాడు అంటే మాట పలికాడు బయటికి, మరలా మాట లోనికి వచ్చేస్తుంది. ఆయన మాట పలికితే బయటకు వచ్చిన ఈ పదార్థము మరలా మాట పలికితే లోపలికి వెళ్ళిపోతుంది, ఆయన లోనికి వెళ్ళిపోతుంది. అది ఒక బ్యూటిఫుల్ వరల్డ్లో దేవుడు మనకు చూపిస్తాడు. ఎలాగంటే కీర్తనల గ్రంథం, ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. ఇది చూపించి మీకు ప్రకృతిలో ఎగ్జాంపుల్ చెప్తాను. కీర్తనల గ్రంథం 4:29-30 అండి. 104 కీర్తన. ఈ జంతువు రాశులు, ఈ జంతువులను పుట్టుకుంటే ఈరోజు చాలా మంది ఏమంటుంటే అమ్మో జంతువులు హత్య చేయకూడదు, వీటి హత్య చేయకూడదు, చాలా అన్యాయం అని అంటున్నారు. కానీ అసలు ఎలా దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు అంటే వాటిని చంపడం మూలానే దేవుడు ఈ ప్రకృతిని నూతనం చేస్తున్నాడు. ఎలా ఊపిరి విడవకంటే ఆయన శ్వాస తీర్చుకుంటే పుడుతున్నాయి, మరలా లోనికి తీసుకుంటే ఏమవుతుందో చెప్పండి. అది 4లో ఉంది, ఆ మాట ఉంది చూడండి. నీవు వాటిని ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును, నీ ఊపిరిని విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు ఈ భూతలమును నూతనపరుచుతున్నావు. అంటే దేవుడు ఊపిరి విడిస్తే ఇవన్నీ బయటకు వచ్చి నూతనపరచ, మరలా ఊపిరి తీసుకుంటే మనం ఉంటాం గాలి పీల్చుకున్నాం అనగా ఏమైపోయింది, ఇందులో ఉన్న ప్రాణాలన్నీ పోతున్నాయి, ఇదంతా మంటిపాలు అవుతుంది. మరలా ఊపిరి విడిచాడు అనుకోండి, మరలా పుట్టుకొస్తాయి. అలా ఈ భూతలాన్ని అనగా ఈ లోకాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు ఎప్పటికప్పుడు. అంటే ఇది చావాలి, కొత్తది పుట్టాలి. నువ్వు చంపకపోయినా చచ్చిపోతుంది. తెలుసు కదా, బయటికి వెళ్ళండి, చెట్లలో అడవిలో వెళ్ళండి, ఇలా పుడుతుంది పుడుతుంది. ఎన్ని అడవిలో జంతువులు పుడతలేవు, చచ్చిపోతావు. నువ్వు చంపాలని ఏం లేదు. ఇది ఎందుకు చెప్పానంటే దేవుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన భాషలో చెప్పాడు. మీకు కనబడేది ఒకటి ఉంటుంది, సాలె పురుగు. ఎప్పుడైనా చూసారా? సాలేడు అంటారు దాన్ని, మొత్తం ఉంటుందండి. అది గూడు కడుతుంది, తెలుసా మీకు? సెంటర్ నుంచి మొత్తం ఇలా అల్లుతుంది, మొత్తం ఇలా 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 ఇది సాలే గూడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెబ్ అంటారు, తెలుసా మీకు? కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వెబ్ సైట్ అంటే తెలుసు కదమ్మా. కంప్యూటర్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు దీన్ని ఏమంటారంటే మనం ఒక వెబ్సైట్ ఉంటుందంట. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఏ మూలకైనా కనెక్ట్ అవుతుంది. ఇంకా కనెక్ట్ కాని ప్లేస్ అంటూ ఉండదు. అంటే సెంటర్కు అన్నీ కనెక్ట్ అవుతాయి. అందుకే కంప్యూటర్లో వెబ్సైట్ అనేది పుట్టింది. వెబ్ అంటే సాలెపురుగు యొక్క గూడు. ఈ సాలెపురుగు తన గూడును ఎలా అల్లుకుంటుందో తెలుసా? తన నోట్లో నుంచి ఒక రకమైన జిగురు పదార్థాన్ని పుట్టించి అల్లుతూ ఉంటుంది.
మరలా తన పని అయిపోగానే టోటల్ దాన్ని మింగేస్తుంది. ఈ ప్రకృతిలో బయటికి తీసిన దాన్ని మింగే ఒకే ఒక శక్తి సాలెపురుగుకు ఉంది. ఇది డిస్కవరీ ఛానల్లో ఒకరోజు చూపించాడు. తెలుసా మీకు? చూడాలి అప్పుడప్పుడు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క క్రిమి కీటకానికి ఉన్న స్పెషాలిటీ అది. ఈ ఒక్క స్పెషాలిటీలో మనం ఎప్పుడు గమనించలేదు. ఇది కేవలం పురుగు తను బయటికి తీసుకొచ్చినది మొత్తాన్ని ఏం చేస్తుంది? అది మింగుతున్నదంటే అది దేవుడు సృష్టించిన ఒక కీటకం, ఒక పురుగు. కాబట్టి దేవుడికి తను ఏదైతే సృష్టించగలిగాడో, బయటికి తీయగలిగాడో దాన్ని మొత్తానికి లోపలికి తీసుకుంటాడు. ఇదే ఛాలెంజ్ అంటాను నేను శాస్త్రవేత్తకి. మీరు కనుక ఆలోచిస్తే యోబు 34 ఏమన్నది? పెద్దకు తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. రైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకు చెప్తున్నాను అనంటే ఇది దేవుని వాక్యం వలన సృష్టింపబడిన ఈ పదార్థము, పంచభూతములలోని ప్రతి పదార్థము అదే దేవుని వాక్యము వలన మరలా నాశనం అవడానికి సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఇది ఇప్పుడు మనము దీన్ని బట్టి మనం ఆలోచించగలిగినాం. ఓకే, ఇంతవరకు రుజువైంది. ఎలా ఈ ప్రకృతి ఎలా ఉంది అని కనుక మనం ఆలోచిస్తే, ఇంతకీ ప్రకృతి ఎలా ఉంది? మరొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఎలా ఈ పంచభూతములు మిక్కిలి వేంద్రముతో మరి ధ్వనితో ఒకరొకటి ఎలా నాశనం అవుతాయి అని కనుక మనం ఆలోచిస్తే, అసలు ఈ ప్రకృతి ఏంటిది అన్నాడు. ఇంతకీ ప్రకృతి ఎలా ఉంది? ఈ పంచభూతములు ఉన్నాయి చూసావా? పంచభూతములు అంటే మరలా భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని. ఈ పంచభూతములు ఎలా ఉన్నాయ్యా అని అడిగితే ఈ ప్రకృతిని దేవుడు ఏమన్నాడంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రకృతిని ఒక చక్రము అన్నాడు. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ఓకే, ప్రకృతి చక్రమునకే ఇది చిచ్చు పెడుతుంది. అంటే ప్రకృతి నాశనం కావాలి అంటే, ఈ ప్రకృతి చక్రమే నశించాలి అంటే కారణం ఏంటంటున్నాడంటే ఒక నాలుక. ఈ నాలుకను దేంతో పోల్చాడంటే అగ్ని అన్నాడు. మళ్ళీ ఈ ప్రకృతి దేంతో కాలిపోతుందంటే అగ్నితో అన్నాడు. అదే మాటను మరలా ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ఈ ప్రకృతి కాలిపోవడానికి కారణం అగ్ని అన్నాడు. ప్రకృతి ఎలా ఉందన్నాడు? చక్రం అంటున్నాడు. ఏమంటున్నాడండి? చక్రం అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ప్రకృతి కూడా గోళాకారంలో ఉంది. ఈ యొక్క సృష్టి మొత్తము ఇదిగో ఈ గోళాకారంలో ఉంది అంటున్నాడు. చక్రంగా ఉంది అంటే చక్రం అంటే ఏంటిది? సైకిల్ చక్రం కానీ ఏ చక్రం అయినా ఎలా ఉంటుందండి? రౌండ్గా ఉంటుంది. బండి చక్రం అయినా ఏదైనా దాని చక్రం అనగానే ఏమంటాం? రౌండ్. ఈ ప్రకృతి అంతా ఇలా ఉంది అంటున్నాడు అండి. ఇంతకీ ప్రకృతి ఇలా ఉంది. లేటెస్ట్గా మొన్న ఏదో ఫోటో వచ్చింది మీకు పేపర్లో చూసినట్టయితే, కొంచెం ఇలాగా ఈ షేపులో ఇచ్చినాడు వాడు ఫోటో. ఎందుకంటే ఇలా ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఆల్సో ఏంటిది? ఇది గోళమేగా, గుండ్రమే, కానీ దాన్ని మనం ఇంకేదో భాషలు అంటాం. వాట్ ఎవర్ ఇట్ మేమా. రైట్. సపోజ్ ఈ రూపం ఫోటో తీస్తే వచ్చిందట. ఏది వచ్చినా ఎందుకు వచ్చిందంటే అది గోళాకారంగా ఉన్నది కనుక. ఇది ఎందుకు గోళాకారంగా ఉంది? అసలు భూమి ఎలా ఉందన్నాడు. ఏమండి? భూమి కూడా గోళాకారంగానే ఉంది. భూమి గోళాకారంగా ఉంది అని యోబు గ్రంథం, యోబు 37:12. చాలామంది బల్లపరుపుగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని అనుకున్నారు. కానీ భూమి గుండ్రముగా ఉంది అని బైబిల్ చెప్పింది. గోళాకారం భూమి. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూమి ఒక గోళము. భూమి గుండ్రంగా ఉంది అని బైబిల్ చెప్పిందండి. యోబు చెప్పాడు క్రీస్తుకు పూర్వమే 2000 సంవత్సరాల క్రితం. కానీ భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు
కోపర్నికస్ కళ్ళు బీకేసింది ఒకనాటి మతాధికారులు. అంటే ఈ పోపులు ఉన్నారు చూసారా, ఈ పోపులు బిషప్పులు ఒకనాటి శాస్త్రవేత్తలను కళ్ళు కూడా బీకేశారు. ఎందుకంటే భూమి బల్లపరుపుగా ఉందనుకున్నారు వాళ్ళంతా, కానీ భూమి గోళాకారంగా ఉందని బైబిల్ చెప్పినారు. ఇప్పుడు కూడా భూమి ఎవడన్నా పొరపాటు ఆ రోజు వాళ్ళ కళ్ళు బీకేశారు కాబట్టి బైబిల్ ఒక మత గ్రంథం అయింది. కానీ ఈరోజు శాస్త్రం చెప్పిన దాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది గోళాకారం. భూమిని గోళాకారం ఎందుకంటున్నాడు? భూమి గోళాకారం అంటే గుండ్రంగా ఉంది కనుకనే ఈ భూమి ఉన్న ప్రకృతి కూడా గోళాకారమే అంటాను నేను. బైబిల్ అన్నది నేను అనడం కాదు. ఎందుకంటే ఈ అంతరిక్షాన్ని భూమి ఉంది కదండి, ఈ అంతరిక్షాన్ని దేని మీద నిర్మింపబడిందో తెలుసా మీకు? ఈ అంతరిక్షాన్ని దేని మీద నిర్మించాడో తెలుసా? అది బైబిల్ గొప్పతనం. కీర్తనల గ్రంథం ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. బైబిల్ ఎంత బాగుంటుందో మనం చదవాలి, చదవకనే బాధ. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 69వ వచనాన్ని చదవండి. ముందు దేన్ని కట్టాడో తెలుసా? ముందు దేన్ని చూశాడు? భూమిని. ఏమన్నాడు కింద చదివితే? నిత్యముగా స్థాపించినట్లు. ముందుగా భూమిని స్థాపించి దాని మీద అంతరిక్షాన్ని కట్టాడు. కాబట్టి నువ్వు భూమి నుంచి ఎక్కడికి వెళ్ళినా అంతరిక్షానికి వెళ్ళాలి, దొరకవు నీకు. భూమిలో ఎటైనా భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. కాబట్టి అంతరిక్షం నువ్వు వేటల్లో ఇది ఎలా ఉందో అలాగే ఉంది. కాబట్టి ఈ ప్రకృతిని చక్రము అన్నాడు దేవుడు. ఎందుకంటే భూమి కూడా చక్రాకారంలో ఉంది కనుక. ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 33 అనుకుంటాను. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి ఆకాశానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? అంటే భూమి ఏమనుకుంటున్నారు మీరు? ఈ అంతరిక్షానికి కేంద్రస్థానం. అంటే ఈ ప్రకృతిలో ఏది జరగాలన్నా హెడ్ క్వార్టర్ ఏడుందంటున్నాడు? భూమి మీద ఉంది. అంతరిక్షానికి భూమికి గల సంబంధము ప్రభుత్వం అంటే కట్టడ. ఇట్ మే బి అన్ ఆకర్షణ శక్తి, ఇట్ ఈస్ అన్ పవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉన్నది? మరి గాల్లో వెళ్తుంది అనుకున్నావు, కానీ దీనికి అంతరిక్షానికి మధ్యలో ఏమున్నది? కట్టడ అంటే ప్రభుత్వము, సెంట్రల్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన ఇండియాకి సెంట్రల్ పాయింట్ ఎక్కడ? నిజానికైతే నాగ్పూర్, కానీ యాక్చువల్ సెంటర్ అది ఢిల్లీ కేంద్రం. సో ఢిల్లీ కదా, మీరు ఆలోచించినట్టు మన కేంద్రం ఎక్కడుంది? ఢిల్లీ. అంటే ఈ అంతరిక్షానికి కేంద్రం ఏది? భూమి. దీనికి భూమి మీద, అంతరిక్షానికి భూమికి ఒక కట్టడి ఉంది, దానికి పదార్థం ఉంది అంటున్నట్టే. ఇది ఈ అంతరిక్షంలో ఒకానొక శక్తి, కట్టడ, ప్రభుత్వం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ అ పవర్. దీని ద్వారా ఇది సెంటర్ చేసుకొని దీని మీద అంతరిక్షాన్ని నిర్మించాడు దేవుడు, అంతరిక్షాన్ని కట్టాడు. అందుకే మీకు ఆదికాండంలో చూస్తే తెలుగు బైబిల్లో బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్ అంటాను నేను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం, భూమి ఆకాశం, భూమి ఆకాశం, భూమి ఆకాశం. ఆది యందు దేవుడు ముందు భూమి మీద అంతరిక్షాన్ని కట్టాడు. ఎందుకంటే ఇది భూమి సెంటర్ పాయింట్. అందుకే ఒకప్పుడు మరలా ఎవరు, సర్ ఐజాక్ న్యూటన్ అనుకుంటాను, భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ ప్రకృతి మొత్తానికి భూమే కేంద్ర స్థానం అన్నాడు. ఆ తర్వాత ఎవరో వచ్చి మళ్ళీ దాన్ని కాదన్నారు, మరలా దాన్ని కాదంటున్నారు. కానీ యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా భూమే కేంద్రం. భూమి చెప్తున్నాడు అని అంటే ఖచ్చితంగా భూమే కేంద్రం. ఈ మధ్య నువ్వు ఎన్ని సిద్ధాంతాలు చేసినా భూమి మీద నుంచి వెళ్ళి ఎక్కడో చంద్రమండలం నుంచో మరి ఎక్కడి నుంచో నువ్వు ఏది చేసినా, ఆకాశంలో ఉన్న ఏదో హబుల్ టెలిస్కోప్ ద్వారా చెప్పినా బైబిల్ చెప్తున్నది ఏంటంటే భూమే ఈ అంతరిక్షానికి కేంద్రం, దీనికి కట్టడలు ఉన్నాయి అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రకృతి ఒక చక్రం అయితే చక్రానికి సెంటర్ పాయింట్ ఏమంటారండి? భూమి. భూమి అంటే భూమిని ఏమనాలి? ఇప్పుడు సైకిల్ చక్రం చూసారా? సైకిల్ చక్రం చూసారు కదా? సైకిల్ పైన ఉన్నది ఏంటిది? చక్రం. సెంటర్ ఉన్నదాన్ని ఏమంటారు? హబ్బు బేస్.
హబ్బు మేము ఏముంటాయి వీటిని స్పోక్స్ అంటారు కదా, ఏమంటారు పుల్లలు. అంటే ఈ ప్రకృతి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి. ఈ మొత్తం అంతరిక్షం అనగా మన ప్రకృతి మొత్తం భూమి ఆకాశము నీరు గాలి అగ్ని ఇవన్నీ ఒక చక్రం అయితే వీటికి కేంద్ర స్థానము భూమి. అందుకే మొదటి వచనంలో ఏమన్నాడు తెలుసా, 7వ వచనంలో ఈ రెండింటినే కాన్సన్ట్రేషన్ అన్నాడు. ముందు ఏమన్నాడు తెలుసా ఆయన, మీరు ఒకసారి మళ్ళా 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఏమంటున్నాడు, ఆకాశములు భూమి అన్నాడు. తెలుసా మీకు, ఆకాశం భూమి అన్నాడు, తర్వాత పంచభూతములు అన్నాడు. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడిన. అంటే ప్రకృతిలో ఈ భూమి ఒక కేంద్రం అయితే ఇది ఈ అంతరిక్షం ఎల్లలు ఉన్నాయి చూసారా, ఎల్లలు లేని మనం అనుకుంటున్నాం ఎల్లలు, కానీ ఎక్కడో ఎల్లుంది, దీనికి ఎండ్ ఉంది. ఈ శాస్త్రానికి తెలుస్తలేదు కానీ మనం చెప్పగలం ఎక్కడో ఒక ఎండ్ ఉంది అంత. ఎందుకంటే ఇది చక్రం అన్నాడంటే దీనికి ఎండ్ ఉండాలి. ఎలా దీనికి ఎండ్ ఉందని చెప్పగలమంటే ఈ ఆకాశము చీల్చబడింది ఒకరోజు. ఏమైందండి, ఈ ఆకాశం ఒకరోజు చీల్చబడింది. స్టెఫను చూస్తాడు, ఆకాశము తెరవబడుటయు దేవుని కుడిపార్శాన యేసు ప్రభు నిలిచి ఉండుటయు అన్నాడంటే ఇది తెరవబడాలి. యేసు 2వ రాకడలో కూడా గగనాన్ని చీల్చుకొని అన్నాడు. అంటే అంతరిక్షానికి ఒక ద్వారం ఉంది, ఈ ఎండ్ ఉంది, ఎండులో ఒక ద్వారం ఉంది, దీన్ని తెరుచుకొని యేసుక్రీస్తు వస్తాడు. శాస్త్రానికి అందలేదు దీని ఎండ్, కానీ బైబిల్ చెప్తుంది ఈ విస్తరిస్తున్న ఈ వింతైన విశ్వానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దే చక్రంలా ఉంది, ఆ మనము మధ్యలో ఉన్నాం, ఇది హబ్బు. ఒకవేళ ఈ హబ్బుని తీసామనుకోండి, ముందు భూమిని కాల్చాడు అనుకోండి, భూమి మాయమైపోయింది అనుకోండి, చక్రం ఉంటుందా? మీరు కనుక ఆలోచిస్తే ఈ హబ్బును మాయం చేశాడు. ముందు ఏమన్నాడంటే ఈ భూమిని కాలుస్తాను అన్నాడు అనుకో, ఫస్ట్ భూమి కాలింది అనుకో, ఏమైపోయింది, బూడిదైపోయింది. అంటే ఇది దీని స్థానంలో లేదు. అప్పుడు ఏమవుతుంది, చక్రం స్పోక్స్ గిప్స్ అన్నీ ఏమవుతుంది, కొలాప్స్ అవదా? మీకు ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్తాను. సుడిగాలి ఎప్పుడైనా చూసారా? సుడిగాలి ఎలా వస్తుందో తెలుసా? ఎలా తిరుగుతుంది, మొత్తం ఎందుకు తిరుగుతుంది అనుకుంటున్నావు? మధ్యలో ఏం ఏర్పడుతుంది, సుడిగాలి ఏర్పడడానికి కారణం ఏంటంటే మధ్యలో వాక్యూమ్, అంటే ఈ ప్లేస్లో ఏమవుతుందంటే వాక్యూమ్ అంటే ఏంటిది, శూన్యం ఏర్పడుతుంది. అంటే అందులో ఏది ఉండదు, గాలి కూడా ఉండదు, పదార్థం ఉండదు అనేసరికి ప్రకృతిలో ఏమున్నది, సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. అంటే సెంట్రల్ నుంచి ఆపోజిట్గా ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంటుంది, సెంటర్ నుంచి బయటకు ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంటుంది. ఈ మొత్తం టోటల్గా ఆ పదార్థం ఆ సిద్ధాంతం వల్లనే భూమి కదలకుండా ఉన్నదండి. తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఈ ప్రకృతిలోని ఫోర్స్ ఇలా అయితే భూమి నుంచి ఫోర్స్ ఇలా ఉంటుంది. అందుకే భూమి సెంటర్లో ఎప్పటికీ ఏది, ఒక్కొక్క గ్రహము, ఏ గ్రహమైనా వాటి స్థానాల్లో ఎలా ఉందంటే ప్రకృతిలో ఉన్న ఈ సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్, తెలుగులో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఓకే ఓకే, దాని వలన ఇది ఇలా ఉందన్నమాట. ఎప్పుడైతే ఇది పోయిందో ప్రకృతిలో ఉన్నవన్నీ ఏమవుతాయంటే ఈ సెంటర్కు రావడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి మనకి ఏం ఏర్పడింది, సుడిగాలి ఏర్పడింది. ఇందులో ఉన్న ఏ పదార్థం అయినా ఎగిరిపోవడానికి, ఎంత పవర్ఫుల్ అయినా దీన్ని లేపేసి అన్నీ అక్కడికి రావడానికి చూస్తుంది. ఎప్పుడైతే ఈ హబ్బు మాయమైందనుకో ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ ఏంటంటే హబ్బు వెళ్ళిపోయిందనుకో, ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు, ఈ భూమి ఎక్కడుంది మనకు తెలిసిన కాడికి సౌర కుటుంబంలో ఉంది అంటారు కదా, అంతే కదండి. ఎందులో ఉంది, ముందు ఎందులో ఉంది, ఇది సౌర కుటుంబంలో ఉంది అంటారు కదా. సౌర కుటుంబంలో ఏమున్నాయి, మరలా గ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాలు కాదు, ఇప్పుడు ప్రస్తుతం 11 గ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ ఈ ముందున్న మన ఈ గ్రహం కాలిపోయింది అనుకోండి, ఇందులో ఖాళీ ఏర్పడగానే గురుడు, శుక్రుడు, శని, బృహస్పతి ఏది కావాలంటే అవన్నీ వచ్చి ఏమవుతాయంటే ధన 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 ఏమవుతుంది, గుద్దుకుంటాయి. ఇవి గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది, మహాధ్వని పుడుతుంది. ఏమవుతుంది, పంచభూతములు మహావేంద్రముతో కాలిపోవాలంటే ముందే రావాలి, ఇవన్నీ గుద్దుకోవాలి. ధన 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 ధన. రోడ్డు మీద ఒక వెహికల్ ఆగిపోయింది అనుకోండి, వెనక నుంచి ఒకటి గుద్దింది, ఒకటి నుంచి ఒకటి గుద్దింది, మొత్తం ఏమవుతాయి అంటే నువ్వు అదే స్పీడ్లో వస్తే మొత్తం గుద్దుకొని కొలాప్స్.
కాబట్టి ఒక భూమి కొలాప్స్ అయితే, భూమి కనుక బూడిదైతే టోటల్ అంతరిక్షం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కొలాప్స్ అయిన మూలాన టోటల్గా అందులో ఉన్న ఈ స్పేసు, అందులో ఉన్న ఈ గాలి, అందులో ఉన్న ఈ నీరు, ఆఖరణ ఏమన్నాడో తెలుసా, అగ్ని కూడా కాలిపోతుంది అన్నాడు. ఈ అగ్ని ఎలా కాలిపోతుంది? అగ్ని ఎలా పుట్టింది? ఇంతకీ దేవుడు ఆజ్ఞ అయ్యేగా పుట్టింది. అంతే ఈ ప్రకృతిలోని పంచభూతంలో ఎలా పుట్టాయి? దేవుని మాట వలన పుట్టాయి. దేవుడు మాట్లాడితే అగ్ని పుట్టింది. ఈ అగ్నిని కాల్చాలంటే ఎవరి వల్ల అవుతుంది? పుట్టించిన అగ్నికి మూలం ఎవరు? దేవుడే కదా అగ్ని పుట్టడానికి. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఐ థింక్ రెఫరెన్స్ మీరు వెతికి పెట్టండి. నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని ఈ అగ్ని కాదు. చాలామంది దేవుడు అగ్ని అయి ఉన్నాడు అనగానే ఈ అగ్నిని దేవుడు అనుకుంటున్నారు ఈ దుర్మార్గులు. అసలు ఈ అగ్నిని కాల్చే మహాగ్ని అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అంటే ఈ అవసరమైతే ఈ అగ్ని కాల్చే మహాగ్ని అది, అంతేకాని ఈ అగ్ని కాదు. చాలామంది ఏమన్నా దేవుడు దహించు అగ్ని అన్నాడు, అగ్ని ఒక దేవుడై కూర్చున్నాడు. ఈరోజు ఆలోచించాలి మనం. అంటే దీన్నన్నిటిని కాల్చే శక్తి దేవుడిది. మామూలుగా అగ్ని మండితే ఎక్కడైనా మంట మండుతుంటే ఏం పోతాం? నీరు వస్తుంది చల్లారటానికి. ఇప్పుడు నీరు కాలిపోతుంది. అర్థం చేసుకోవాలంటే నీరు కాలిపోతుంది. నీరును కాల్చగలం, ఎందుకంటే శాస్త్రమే చెప్పింది నీరును కాల్చగలం. నీరును విడగొట్టచ్చు. విడగొడితే ఏమొస్తుంది? హైడ్రోజన్, ఆక్సిజన్ అయిపోతుంది. నీరును నువ్వు ఉన్న ఫలంగా కాల్చే మాయం చేయాలంటే అవి రెండు వాయువులుగా విడగొడితే చాలు. ఇప్పుడు ఆక్సిజను, హైడ్రోజన్ కూడా కాలిపోతుంది, ఆక్సిజన్ కూడా కాలగొడతాడు. అంటే ఇప్పుడు ఆ రెండేంటి? గాలి. హైడ్రోజన్, ఆక్సిజన్ ఎందులో ఉంది? వాయువులో ఉంది, అంటే గాలిలో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని కాలుస్తాను కాబట్టి ఆ విధంగా గాలి కాలిపోతుంది, నీరు కాలిపోతుంది, గాలి కాలిపోతుంది. ఇవేంటిది? ఈ పదార్థం భూమి ఏంటిది? పదార్థం భూమిలో నుంచి ఏమో చెట్టు భూమిలో నుంచి వచ్చింది కాబట్టి చెట్టు కాలిపోతా? కాలిపోతుందే కదా. ఇందులో వచ్చిన అన్ని కాలిపోయినప్పుడు ఇది ఎందుకు కాలదు? అందుకే భూమియో దాని మీద ఉన్న సమస్త కృత్యములను కాలిపోవును. భూమి కాలిపోతుంది, ఇవన్నీ కాలిపోతాయి. ఇవన్నీ కాలిన రోజు ఇది కాలిపోతుంది. ఇవన్నీ కాలిపోతాయి కాబట్టి ఇది బూడిదైతే ప్రకృతే బూడిదైపోతుంది. సర్వ ప్రపంచము, ప్రకృతి చక్రమే బూడిదైపోతుంది. వీటన్నిటికీ కారణం ప్రస్తుతానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటిదండి? నాలుక. దీనికి చిచ్చు పెట్టడానికి కారణం ఏంటిదంటే మనమే. అంతే కదా, ఒక్క నాలుక చాలు. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేసిన బగ్గున వండాలంటే ఏంటిది? అగ్గిపుల్ల. ఏది? ఈ అగ్గిపుల్ల కాదు, లోహలున్నది అగ్ని అన్నాడు. అందుకే దీన్ని జాగ్రత్త, నువ్వు నోరు విప్పొద్దురా అన్నాడు. ఎందుకంటే నోట్లో ఏమున్నది? నాలుక. ఎప్పుడు దేంట్లో ఉంటుందండి? ద్రవ పదార్థంలో ఉంటుంది. తెలుసా మీకు? భాస్వరం ఎప్పుడన్నా విన్నారా? భాస్వరం బయటకు వస్తే మండుతుంది. అందుకని గంటజాడి ప్రయోగంలో మనం లోపల పెడతాం లేదా వాటర్లో పెడుతుంటాం. బయటికి తీస్తే ఏమవుతుంది? మండుతుంది. కాబట్టి నువ్వు నాలుక బయటికి వెళ్ళావంటే ప్రకృతి బగ్గున మండుతుంది. చిన్న ఉదాహరణ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు మన వాళ్ళు అనుకుంటున్నారు, జస్ట్ మన ఊహలో ఏంటంటే బాబు రేపు ఏమొస్తుంది? అణు యుద్ధం అనుకుందాం. అణు యుద్ధం వల్లనే కాలిపోతుండొచ్చేమో అని మన వాళ్ళు ఆశపడ్డారు, అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైన ఈ అణు యుద్ధం రావాలంటే కారణం ఏంటిది? నాలుకే. అంతే కదా. ఎవరి కంట్రోల్ ఉన్నాయండి? అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఒక బ్యాగ్ ఉంటుందంట, సూట్ కేసు. దాంట్లో ఉండే ఈ మీటర్లన్నీ ఎక్కడెక్కడున్న అణు క్షిపణులన్నీ బయటికి రావాలంటే ఇంతకీ అవన్నీ బయటకు వచ్చి ప్రపంచంలో ఉన్న దేశాల మీద వేసి ఇవన్నీ బగ్గున మండాలి అంటే ఎవరు ఆజ్ఞేయాలి? అమెరికా ప్రెసిడెంట్ యొక్క నాలుక బయటికి రావాలి. ఏంటంటే వేయండి అన్నాడు అనుకోండి, దన్నమని లేచిపోతాయి. సింపుల్. ఇప్పుడు ఈయన ఏమంటే మరి ఈయన ఊరుకుంటే మరి రష్యా ప్రెసిడెంట్ ఊరుకుంటాడా? ఆయన నోట్లో ఉన్న నాలుగు ఏమవుతుంది? అది మండించడం ప్రారంభిస్తుంది. వీడి దగ్గర ఉన్నాయేంటి? జర్మనీ వాడి దగ్గర ఉన్నాయి.
ఆడి దగ్గరే ఉన్నాయా? జపాన్ వాడి దగ్గర ఉన్నాయి. మేమేమైనా తక్కువ తిన్నామంటాడు సద్దాం హుసేన్ అంటున్నాడు. నేనేమైనా తక్కువ తిన్నానని ఈరోజు ముషారఫ్ కూడా అంటున్నాడు. ముషారఫ్ అంటే బాగుండు, మన వాజ్పేయి కూడా అంటాడు. అంటే అన్నీ ఒక రేపు కనుక నీ భూమి బూడిదే కావాలంటే కేవలం ఏంటిదిరా బాబు అంటే నాలుక. ఈ నాలుక ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు. మన నాశనం మన దగ్గరే పెట్టాడు దేవుడు. అర్థమైందే లేదా? ఈ నాలుక వలననే మరి మంచి కూడా జరుగుతుంది అన్నాడు. తెలుసు కదా, నాలుక వల్ల ఏం జరుగుతుంది? మంచి కూడా. ఒకే నోట్లో నుంచి జీవజల ఆ మాటలు కనుక మనం ఆలోచిస్తే ఈ నాలుక వల్లనే ప్రకృతి ఎలా కాలిపోతుంది తెలుసా? అణుబాంబులు అయ్యి అనకుండా ఈ ప్రకృతిని అంటు పెడదామా? అణుబాంబులను అంటించకుండా ప్రకృతిని అంటుపెట్టవచ్చు తెలుసా? దానికి కూడా కారణం నాలుకే. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపవలనంటే ప్రకటింపడానికి ఉపయోగపడేది మరలా నీ నాలుకే. నువ్వు సర్వసృష్టికి సువార్త ప్రకటించావనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళా అగ్ని మండుతుంది. ఈడేం అనుభవం వేయాల్సిన అవసరం లేదు, ఆయన పైనుంచి దిగొచ్చేస్తాడు. ఎప్పుడైతే గగనాన్ని చీల్చుకొని ఆయన కిందికి వస్తాడు, ఆ దినమున పంచభూతములు మిక్కిలి వెండ్రముతో లయమైపోతాయి. అనగా ఈ భూమి మీద ఉన్న సమస్త కృత్యములు అంటే అగ్ని, నీరు, వాయువు, గాలి, ఆకాశం, సమస్తము ప్రకృతి చక్రమే ఆగిపోతుంది. ప్రకృతి చక్రం ఇప్పుడు ఈ వాటి కాలాల్లో వాటి గమనాల్లో అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి మనకు ఉదయాస్తమయాలు అయ్యి మనకు ప్రకృతి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఏదాగినా మొత్తం ఆగిపోతుంది తెలుసా మీకు? మరొక ఉదాహరణ చెప్తాను. ఏదాగినా అన్నీ ఆగిపోతాయి. ఒకవేళ భూమి ఆగిపోయింది అనుకోండి, మొత్తం ప్రకృతి గమనం ఆగదా? ఈ ప్రకృతి అంతా తిరుగుతుందిగా. ప్రకృతి మొత్తం తిరుగుతుంది. యూనివర్సల్ భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు ఈ యూనివర్స్ కూడా తిరుగుతుంది అంటున్న శాస్త్రం. అదే దేవుడు చెప్పాడు. ఒకవేళ ఎలా ఆగిపోద్ది అని కనుక ఆలోచిస్తే ఒక్కసారి మీ గడియారం తీసుకోండి చాలు. గడియారం కనుక మీద నీకు ఏం కనబడుతుందండి? మనకేం కనబడుతుంది? అందంగా 3 మూలలు కనబడుతున్నాయి అంతే. చూడడానికి చాలా బాగుంటుంది. కానీ వెనకాల ఇప్పితే ఎన్ని ఉన్నాయి చక్రాలు? బోలెడు చిన్న చక్రం, పెద్ద చక్రం, పెద్ద చక్రం, పెద్ద చక్రం, బోలెడు చక్రాలు ఉన్నాయి. ఒక్క చక్రం ఆపండి, మొత్తం సిస్టమ్ ఆగిపోద్ది. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగినా ప్రకృతి మొత్తం ఆగిపోతుంది. తాన భ్రంశం కలిగి మొత్తం గుద్దుకొని టోటల్ కొలాప్స్. కాబట్టి ఒక భూమి బూడిదైనా టోటల్ ప్రకృతి, అంతరిక్షమే కాదు సకల చరాచర అంటే ఏమన్నట్టు మీకు తెలుసు కదా. చరాచర అంటే నడుస్తున్నదని అర్థం. అంటే ప్రకృతి తిరుగుతున్నది కాబట్టే మానవుడు అన్నాడు దీన్ని చరాచర ప్రకృతి. అంటే తిరుగుతున్న ఈ ప్రకృతి ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ యొక్క ఫోర్సెస్ అన్ని దెబ్బతిని అన్నీ గుద్దుకొని మొత్తం ప్రకృతే కాలిపోతుంది. ఇది దేవుడు చెప్పిన నిజం. ఇది క్రీస్తు శకము సుమారు ఎప్పుడు? పేతురుపత్రిక 60 అంతే కదా, 66, 64, 66లోనే చెప్పాడు. ఇది ఆ రోజు చెప్పాడు కాబట్టి ఇది ఎవడో మత పుస్తకము తెలుగుగల్లోడు రాసిండేది విదేశీ మత పుస్తకం అంటున్నాడు. ఇది విదేశీ మత పుస్తకం కాదు, ఏ దేశంలోనైనా చెల్లుబాటు అయ్యే పుస్తకం. అది సకల శాస్త్రాలను అధిగమించిన పుస్తకం అని మనం ఎందుకు అంటున్నామంటే ఇంత గొప్ప జ్ఞానం ఉంది. ఇలా చెప్పు ఈ ప్రపంచానికి, వెంటనే మోకరిస్తాడు. దేని ముందు? అదే వాక్యం ముందు. అలా చెప్పకుండా ఈరోజు మనిషి ఏమైపోయాడు? మా యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, దా నమ్మంటున్నాడు. ఆయన ఎందుకు నడిచేది? నేను కూడా నడుతాను, నేనెందుకు నమ్మాలంటాడు ఆడు. ఈ జ్ఞానం చెప్పు. ఎవడి మోకాలైనా ఈ బైబిల్ ముందు మోకరించి తీరుతుంది. అలా ఈ ప్రపంచానికి మనం జ్ఞానాన్ని బోధించగలిగిన రోజు యేసుక్రీస్తు ఎంతటి గొప్పవాడో, ఎంతటి మహోన్నతుడో, మానవ మేధస్సుకు, మానవ మెదడుకు అందనంతటి మహానుభావుడు, మహాశక్తిమంతుడు. వాక్యం, సృష్టించిన వాక్యము ఈ సృష్టిని నాశనం చేసేది కూడా ఆయనే. అనగా సృష్టి, స్థితి, లయ. కారకుడు ఎవరనుకుంటావు? స్థితి, లయ. లయ అంటే నాశనం చేసేవాడు కూడా ఆయనే, కలిగించిన వాడు ఆయనే, దాన్ని నాశనం చేసేవాడు ఆయనే. అదే దేవుని మాట, వాక్యం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప జ్ఞానము మా చేతుల్లో ఉన్న ఈ గ్రంథంలో ఉందని, దానిని
మేము ఏ రోజు ఏ రీతిగా మరి నేర్చుకోవాలో తెలియక ఇంతవరకు దీన్ని ఒక మత పుస్తకంగా ఈ ప్రపంచానికి చూపించాం. ఇది మతం కాదని, మహోన్నతమైన మీ జ్ఞానమని, మానవ మెదడుకు అందనిదని, ఈ శాస్త్ర జ్ఞానముతోనే ఈ శాస్త్రాన్ని మరి కొట్టొచ్చనే గొప్ప సంగతులను మేము నేర్చుకున్నాం. మేము విని మోసపోయే వారంగా ఉండకుండా విన్న దానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి ఈ ప్రపంచ అజ్ఞానాన్ని తలక్రిందులు చేసి ప్రతి ఒక్కరిని మీ విజ్ఞానముతో వెలిగించగలుగుటకు సహాయాన్ని దయచేయమని మేము, మాతోటి సహోదరులు, మాతోటి ఈ బోధక ప్రపంచం దీన్ని చిన్నది చేయకుండా ఏ మానవునికి అందనంత ఎత్తుదని ఇందులో ఉన్న ఈ జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి బోధకుడు జ్ఞానయుక్తంగా నేర్చుకొని ప్రపంచానికి దీన్ని బోధించగలిగితే మీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్నదని, ఆయనే వచ్చేస్తాడని ఈ ప్రపంచం నమ్మగలుగుటకు, మేము అలా బోధించగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.